శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచ్చరిత 70వ నుంచి ఈరోజు చదువుతున్నాము. 443వ పేజీ. అందువలన ఉదారమూర్తి అయిన సాయి మానకరుని అనన్యభక్తికి మెచ్చి అతనిని అనుగ్రహించాలన్న తలచి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరిచారు. అనేక జన్మల సంస్కారాల వలన సంచలమైన మనసు స్థిరపడదు. మనసులోని ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిలవనీయడం లేదు. నా స్థానం ఒక షిరిడీలోనే లేదు, నేను దేశకాలాలకు అతీతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియజేయడానికి బాబా మానకర్తో, షిరిడీలో ఇక చాలు, ఈ 12 రూపాయలను ఖర్చుకు తీసుకో, మచ్చిందరగడికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడ సుఖంగా ఉండు అని ఆదేశించారు. సాయిబాబా వచనాలను విని మానకరు శిరస్సు వంచి వారి పాదాలకు సాష్టాంగం పడి అభివందనం చేశాడు. బాలారాం ఎంతో వినయంగా, సాయితో, మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి? ఇక్కడైతే నిత్యం మీ పాద దర్శనం, మీ చరణ తీర్థ సేవనం మరియు సహజంగా మీ ధ్యాస అహర్నిశలు ఉంటుంది. అక్కడ దీనునైనా నేను ఒక్కనే ఉండాలి. అయినా బాబా, మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుని కాను, నన్ను ఎందుకోసం అక్కడికి పంపుతున్నారు అని అన్నాడు. గురువచనాలయందు భక్తులకు ఏకాస సందేహం కలగకూడదు అని మానకర్ అనుకున్నాడు. వెంటనే అతని సంశయాలు తొలగిపోయాయి. బాబా, క్షమించండి, నాకు క్షుద్రబుద్ధి వలన సంశయాలు కలిగాయి, అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇటువంటి సందేహాలు నాకు శోభించవు. నేను మీ ఆజ్ఞను పాటించవన్నీ. మీ నామస్మరణలో తత్పరుని, కేవలం మీ ప్రభావంతో పర్వతంపైనే ఉంటాను, అక్కడే మీ ధ్యానం చేస్తాను, కృపామూర్తి అయిన స్మరిస్తాను, మీ పాదాలని గుర్తుంచుకుంటాను. అదే నా నిరంతర తపస్సు. నేను మీకు అనన్య శరణు చూస్తున్నాను. నా రాకపోకల్ని మీ చేతుల్లో పెట్టాను. ఇక నేను ఎందుకు ఆలోచించాలి? మీ ఆజ్ఞ, మీ శక్తితో నా మనసుకు శాంతి కలుగుతుంది. ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు. సాయి సమర్థులు సనాతన బ్రహ్మ, వారి వచనాలు బ్రహ్మలిఖితాలు. విశ్వాసమున్న వారికి ఇది పూర్తిగా అనుభవం అవుతుంది. తర్వాత బాబా అతనితో ప్రశాంతమైన మనసుతో, నా మాట విను, వేరే ఆలోచనలతో కష్టపెట్టుకోకు. వెంటనే మంచిందర్ పర్వతానికి వెళ్ళు, ప్రతిరోజు ముమ్మారు తపస్సు చేయి, కొంతకాలానికి ఆత్మానందంతో పరిపూర్ణ అవుతావు అని చెప్పారు. ఆ ధైర్యవచనాలను విని మానకరు ఇక నేను ఏం మాట్లాడగలను అని మౌనంగా ఉన్నాడు. తర్వాత పర్వతానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మళ్ళీ సాయి చరణాలకు ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుని స్వస్థ చిత్తుడై మచ్చిందరకు బయలుదేరాడు. రమ్యమైన ఆ స్థలానికి చేరుకుని అక్కడి నిర్మలమైన నీటిని మెల్లమెల్లగా వీచే వాయువును గని మానకరు సంతుష్టుడయ్యాడు. 90వ నుంచి తర్వాతి వీడియోలో చదువుకుందాము. జై సాయినాథ్. లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.